అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ యాప్ సొల్యూషన్స్ తెలుగు. నేను మీ రోహిత్. సో ఈరోజు అయితే నేను ఒక వన్ మోర్ ఇంట్రెస్టింగ్ లోన్ యాప్ అయితే మీ ముందున్నాను. క్రెడిట్ ఇన్సైట్ అనమాట లోన్ అప్లికేషన్ పేరు. మీకు డిస్ప్లే అవుతుంది స్క్రీన్ మీద. సో చాలామంది ఏంటంటే క్రెడిట్ స్కోర్ కోసం ప్లే స్టోర్కి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. సో ఈ క్రెడిట్ స్కోర్లో మనకి ఈ 7 days లోన్ యాప్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తున్నాయి. సో ఈ క్రెడిట్ స్కోర్లో కొన్ని యాప్స్ ఉంటాయి మనకి. ఆ లోన్ యాప్స్తో పాటు ఈ క్రెడిట్ ఇన్సైట్ అనే పేరు చూసి అందరూ ఈ అంటే మనం క్రెడిట్ స్కోర్ చూసుకోవచ్చేమో దీంట్లో అని చెప్పి అందరూ లాగిన్ అవుతున్నారు. కొంతమంది డీటెయిల్స్ ఇస్తున్నారు, కొంతమంది లోన్ యాప్ అని తెలిసే లాగిన్ అవుతున్నారు, డీటెయిల్స్ ఇస్తున్నారు. మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సెల్ఫీ అండ్ మీ రిఫరెన్స్ నెంబర్స్ అయితే ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళ పర్మిషన్స్ అన్నీ అలో కొట్టి లాగిన్ అయిపోతున్నారు. సో ఇక్కడ అసలు మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. లాగిన్ అయినాక మీకు ఒక సర్టెన్ లోన్ అమౌంట్ అనేది డైరెక్ట్గా అకౌంట్కి డిస్బర్స్ చేసేస్తారు వితౌట్ మీ పర్మిషన్ లేకుండా. డిస్బర్స్ చేసైతే ఏం చేస్తారంటే వీళ్ళు 6 days వరకు కామ్గానే ఉంటారు. 6th day నుంచి హరాస్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. మీరు లోన్ పే చేయాలి, లేదు అంటే నేను మీ ఫొటోస్ మార్ఫింగ్ చేస్తాను, మీ కాంటాక్ట్స్ అండ్ కాల్ హిస్టరీ డీటెయిల్స్కి పంపిస్తాను. సో ఇది వీళ్ళ రొటీన్, అంటే ఎవ్రీ పర్సన్కి అయ్యేదే ఇది, ఎవరైతే 7 days లోన్ యాప్స్లో ఇరుక్కున్నారో. నాట్ ఓన్లీ క్రెడిట్ ఇన్సైట్, మీకు స్క్రీన్ మీద అయితే ఒక నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా 7 days లోన్ యాప్స్తో నాకైతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కంపల్సరీ 100% మీకైతే సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ క్రెడిట్ ఇన్సైట్ గురించి మాట్లాడితే కనుక, సో దీంట్లో ఏంటంటే 6th day నుంచి హరాస్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో ఈ మధ్య ఏమవుతున్నాయంటే చాలా వరకు ఈ ఫ్రాడ్ లోన్ యాప్స్ అనేవి ప్లే స్టోర్లో వస్తున్నాయి. సో మేము పెట్టే కంప్లైంట్స్ వల్ల లేదా సైబర్ క్రైమ్ ఇతర వాళ్ళు పెట్టే కంప్లైంట్స్ వల్ల ఇదైతే బ్యాన్ అవుతుంది. అంటే ఈ అప్లికేషన్స్ అనేవి ప్లే స్టోర్ నుంచి రిమూవ్ అవుతున్నాయి. ఎందుకంటే ప్లే స్టోర్లో ఓన్లీ జెన్యూన్ అప్లికేషన్స్ ఆర్ ఆర్బీఐ రిజిస్టర్డ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటారు, ఎన్బిఎఫ్సిస్ అంటారు, ఇవి మాత్రమే ఉండాలి, ఇవి మాత్రమే లోన్ ప్రొవైడ్ చేయాలి. సో ఈ ఫ్రాడ్ లోన్ యాప్స్ అంటే ఏంటంటే ఎక్కువ అమౌంట్, అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు కాబట్టి ఇవి ఫ్రాడ్ లోన్ యాప్స్ అనమాట. ప్లస్ వీళ్ళ క్రెడిట్ టెన్యూర్ ఏంటంటే 7 days ఉంటుంది. సో ఇలా ఏ అప్లికేషన్ అయినా మీరు ఇరుక్కుంటే కనుక అది కంపల్సరీ అది ఫ్రాడ్ అప్లికేషనే. దాంట్లో మీరు పేమెంట్ అనేది చేయకూడదు. మీకు అమౌంట్ వాళ్ళు వేసినా కూడా మీరు అమౌంట్ అనేది పే చేయకూడదు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ ఏజెంట్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మీకు డ్యూ డేట్ రోజు మీకు అప్లికేషన్ అనేది ప్లే స్టోర్లో లేకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే నేను మీకు ఈ లింక్ పంపిస్తాను, ఈ లింక్కి అమౌంట్ కొట్టండి అని చెప్తారు. మీరు కనుక ఆ లింక్కి అమౌంట్ కొడితే ఎంత అమౌంట్ కొట్టినా అది క్లియర్ అవ్వదు, ఎన్నిసార్లు కొట్టినా అది క్లియర్ అవ్వదు. ఇది కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో అందరూ కూడా ఏంటి అంటే ఎవరైనా ఇరుక్కుంటే కనుక మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ప్లస్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే 7 days లోన్ యాప్స్ అంటే మీరు ఎవరైతే డ్యూ డేట్ అనేది కంప్లీట్ అవ్వలేదు అంటే 6 days ఎవరైతే తీసుకొని అవ్వలేదో వాళ్ళకి 100% సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ డ్యూ డేట్ దాటిపోయిన వాళ్ళకి సేఫ్టీ టిప్స్ అయితే ఇస్తాను, ఎటువంటి విధంగా దీంట్లో నుంచి బయటపడాలనేది. సో అందరూ గుర్తుపెట్టుకోండి గైస్, ఎటువంటి విధంగా ప్రాబ్లం అయితే ఇష్యూ చేసుకోకండి దీన్ని. ఎందుకంటే అమౌంట్ అనేది పెంచుకొని మీరు ఇష్యూ చేసుకోవద్దు. ముందుగానే దీనికి సొల్యూషన్ అనేది చూడాలి. సో ఇంకే డౌట్స్ ఉన్నా సరే నాకైతే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్, తర్వాత నాకు కాల్ చేయండి.